హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియా. మటన్ గ్రేవీ కర్రీ చేసేద్దామండి. సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కానీ, రోటీలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. పెద్దల నుండి పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారండి. మరి ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా అయితే కేజీ మటన్ని తీసుకోండి. 1 కేజీ మటన్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. 4 ఆనియన్స్ని, 5 పచ్చిమిర్చిని ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 2 టమాటోలని ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ తీసుకోండి. 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మీరు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయినా చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా మెత్తబడి కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ పసుపు, ఉప్పు కూడా ఆనియన్స్కి పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఎంత కలర్ చేంజ్ అయ్యి మనకి ఎంత ఫ్రై అయితే అంత కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. టమాటోస్ కూడా చక్కగా మెత్తబడాలండి. అలాగే ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇవి మెత్తబడి ఫ్రై అయిపోయి వీటిలో ఉండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. అప్పటి వరకు టమాటోస్ని చక్కగా ఫ్రై చేసుకోండి. లేదు అంటే మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఈ విధంగా టమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి. ఈ కలర్ రావాలండి. ఈ టమాటోస్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఆయిల్ కూడా సెపరేట్ అయ్యింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మటన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకోండి. ఈ మటన్ పీసెస్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి. ఒక 5 మినిట్స్ అయినా కూడా చక్కగా ఇవి ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కూడా మటన్ పీసెస్కి పట్టేలాగా మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోండి. ముందుగా మనం అయితే మసాలా వేసుకోవాలండి. నేనైతే ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, అది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా గరిటెతో కలుపుకోండి. మసాలా మటన్కి పట్టేలాగా గరిటెతో కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కగా విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మటన్ మసాలా ఉంటుందండి, మార్కెట్లో దొరుకుతుంది. ఈ మటన్ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ చక్కగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా పట్టేలాగా ఒక 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కి చక్కగా పడతాయి. ఒక 10 నుండి 15 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోండి. చూడండి, చక్కగా మటన్ ఉడుకుతుంది కదా. ఇప్పుడు మీరు మూత పెట్టుకొని ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఒకేషనల్గా మీరు ఈ విధంగా ఉడికించుకోవాలండి మటన్ని. ఇలా చేయడం వల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ మటన్కి పడతాయండి. చక్కగా మటన్లోని వాటర్ కూడా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా కర్రీకి పట్టేలాగా గరిటెతో చక్కగా కలుపుకోండి.
మటన్ చాలా మంచిదండి హెల్త్కి. ఎక్కువ సిజేరియన్ అయిన వాళ్ళకి ఎక్కువ పెడతారండి, త్వరగా కుట్లు మానాలని. చూడండి, ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయినా ఈ కారం మొత్తం కూడా మటన్కి పట్టేలాగా ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా వాటర్ కూడా తగ్గాయి కదండి. ఇప్పుడు మీరు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో కర్రీలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. కలుపుకొని ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో అయితే మనకి 5 to 6 విజిల్స్ రావాలండి. అదే హై ఫ్లేమ్లో మీరు పెట్టుకున్నట్లయితే 6 to 7 విజిల్స్ రావాలండి. ఈ విధంగా 5 to 6 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నానండి నేను. విజిల్ తీయండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి కర్రీ చాలా బాగా రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు కావాలంటే గరిటెతోనైనా చెక్ చేసుకోవచ్చండి. ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇందాక మనం ఒక మటన్ మసాలా వేసాం కదండి, 1 టేబుల్ స్పూన్, అలాగే ఇంకో టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇది వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయినా మూత పెట్టుకొని ఉడికించుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వాటర్ కూడా కొద్దిగా తగ్గాలి కదండి. ఈ వాటర్ కూడా కొద్దిగా ఇంకిపోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా మూత పెట్టుకొని మగ్గించుకోండి. గ్రేవీ లాగా తయారవుతుందండి. అప్పటి వరకు మీరు ఉడికించుకోండి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, వాటర్ కూడా తగ్గింది, అంటే కూర అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఈ కొత్తిమీర కూడా కర్రీలో కలిసేలాగా గరిటెతో కలుపుకోండి. హెల్దీగా చక్కగా ఇంట్లోనే చేసుకొని తినచ్చండి. హోటల్కి వెళ్ళే పనే లేదు అసలు. సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. వేడివేడి అన్నంలో కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి కర్రీ అనేది. ఈ విధంగా గ్రేవీ లాగా రావాలండి మటన్ కర్రీ అనేది. ఆయిల్ చూడండి చక్కగా పైకి వచ్చేసింది, కూర అయిపోయిందనమాట. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.